ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యమును క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. మనము నిర్మూలము కాకుండా ఉన్నామంటే అది దేవుని కృపే అని ఇక్కడ భక్తుడైనటువంటి యిర్మీయా తెలియచేస్తూ ఉన్నాడు. నిజముగా అనుదినము దేవుడు మనకు తోడుగా ఉండి, మన మార్గం అంతట్లో కూడా ఆయన తన దయాకరమును చాపి ఆశీర్వదించి మనలను నడిపించుచూ ఉన్నారు. మనము నిర్మూలము కాకుండా ఉన్నామంటే అది ఆయన యొక్క కృపే. పాపి అయినటువంటి మనుషుడు నిర్మూలము కాకుండా దేవుని రాజ్యములో ప్రవేశించే అర్హతను ప్రభువైన యేసు మనకు అనుగ్రహించినాడు. దైవ ఉగ్రతను బట్టి మనుషులు నరకాగ్నికి లోను కావలసిన వారు. అయితే ఆయన తన వాత్సల్య కృపచేత, తన దయా సంకల్పము చేత మనలను ప్రేమించి, ఆయనే మానవునిగా ఈ భూమి మీద అవతరించి మనుషులందరి పాపముల కొరకై కల్వరి శిలువలో ఆయన మరణించినాడు. మన పాపాలన్నిటిని కూడా ఆ శిలువలో ఆయన భరించాడు. ఆయన వేదన పడిన ప్రతి వేదన, ఆయన పొందిన ప్రతి గాయము మన పాపముల కొరకే అన్న సత్యమును మనము గ్రహించాలి. దేవుని ఉగ్రత మనలను నిర్మూలము చేయాలని చూసింది. అయితే ప్రభువైన యేసు కృప మనకు రక్షణను అనుగ్రహించి మనము నిర్మూలము కాకుండా అది మనలను కాపాడింది. ఆ కృప కలిగిన దేవుని ప్రేమను ఎప్పుడైనా నీ జీవితంలో నీవు అనుకున్నావా? దేవా, నేను నీకు వ్యతిరేకనై నా జీవితమును నా ఇష్టానుసారముగా జీవించాలని అనుకున్నాను. కానీ దయగలిగిన తండ్రిగా నీవు నాకు తోడుగా ఉండి నీ కరము చాపి నన్ను రక్షించి నా కొరకై గాయపరచబడి మరణించినావని ఎప్పుడైనా నీ హృదయములో నీవు తలంచుకున్నావా? ఇదిగో ఆయన గొప్ప వాత్సల్యత నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడి రక్షించుచున్నందుకై కృతజ్ఞత కలిగిన వాడవై నీ జీవితాన్ని ప్రభుకి సమర్పించుకో. ఆయన దయ ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉండును. ప్రార్థించుకుందాం. గనుడా, పరిశుద్ధుడా, నీ కృపకై, నీ వాత్సల్య కొరకై నీకు వందనాలు. నీ వైపు చూసి నీ బిడ్డలు మొరపెట్టినప్పుడు వారిని దీవించి ఆశీర్వదించుమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించును గాక.